రాజా, ఏంట్రా ఇంత లేటు? ట్రాఫిక్ తల్లి. సరే గాని ఏంటి రమ్మన్నావు అర్జెంటుగా? నువ్వు పద చెప్తా రా. రాజరా కూర్చో. ఏంటే కొత్తగా మర్యాదలు చేస్తున్నావు? సరే అయితే నిలబడే ఉండు వెళ్ళేదాకా. నీకు మంచి నీళ్ళు కూడా ఇవ్వం నువ్వు అడిగేదాకా. నీకు నాకు ఈ నవ్వు బతికించుకోవడం ఈ జీవితాంతం తప్పదేమో. నీకు తప్పుతుంది లేరా? అమ్మా నాన్న తొందరగా రండి, ఎవరొచ్చారో చూడండి. నమస్తే మావయ్య. నమస్తే బా. నమస్తే ఆంటీ. రాజా హాయ్, ఎలా ఉన్నావు? ఫైన్ ఫైన్. కూర్చో కూర్చో. అల్లుడివి. కూర్చోండి మావయ్య. అమ్మా ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? ఊరుకో అమ్మా. ఆంటీ ఇప్పుడు ఏమైందని ప్లీజ్. మీరందరూ పెళ్ళాగిపోయిందన్న బాధలో ఉండుంటారు. అందుకే 4 రోజులు పోయాక వచ్చి కనపడదాం అనుకున్నాను. ఈలోపు వరుదిని ఫోన్ చేసి రమ్మని చెప్పింది. అవును నాన్న, నేనే రమ్మని చెప్పాను. నేనొక మూర్ఖుణ్ణి నమ్మి అన్ని విధాలుగా మోసపోయాను. దాని ప్రభావం కుటుంబం మీదే కాదు, వీళ్ళ పెళ్లి మీద కూడా పడింది. ఈ నేరానికి శిక్ష లేదు. కనీసం ఆ పొరపాటును సరిదిద్దుకుంటేనైనా నాకు మనశ్శాంతిగా ఉంటుందనుకుంటున్నాను. రాజా, అందుకే నిన్ను పిలిపించాను. చెప్పు వరుదిని, ఏం చేద్దాం? వెంటనే నీకు కావ్యకి పెళ్లి జరగాలి. మరి కావ్య అభిప్రాయం ఏంటో కనుక్కున్నావా? ముందు నీ అభిప్రాయం ఏంటో కనుక్కోవాలి కదరా. నాదే ఉంది, నేను మాట తప్పేవాడిని కాదు. నువ్వేం మాట్లాడవేంటే? నా అభిప్రాయం చెప్తే ఇక్కడ అందరిలో ఏ ఒక్కరూ అర్థం చేసుకోరు. అంటే నీకు వేరే అభిప్రాయం ఏదైనా ఉందా ఏంటి? ఉంది. ఏంటది? నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఈ పెళ్లి చేసుకోవాలని లేదా? అసలు జీవితంలోనే పెళ్లి చేసుకోవాలని లేదా? నా జాతకం మంచిది కాదు. నాకు అసలు పెళ్లి జరిగే యోగమే లేదు. పంచాంగం చదవడం ఎప్పుడు మొదలు పెట్టావే? అదేంటమ్మి అట్లా అంట? నీ మీద నువ్వే నిందలేసుకుంటే రేపు లోకం కూడా అదే మాట అంటుంది. అనని అమ్మా, ఉన్న మాటే కదా, నేనేం బాధపడలే. ఎవరో చేసిన తప్పు మూలంగా నీ పెళ్ళి ఆగిపోయిందే. నీ జాతకం బాగుంది కాబట్టి అలాంటివేమీ పట్టించుకొని రాజా మనకు దొరికాడు. ఆ పెద్ద మనసుకి నాకు చేతులెత్తి మొక్కాలనుంది. కానీ నాకంత అదృష్టం లేదు, అర్హత లేదు. నా పెళ్లి పెట్టుకుంటే చాలు ఏవో అనర్థాలు జరుగుతూనే ఉంటాయి. నా మూలంగా మళ్ళీ ఎవరికేం జరిగిందా? నేను మాత్రం ప్రాణాలతో ఉండను. అందుకే నా పెళ్లి మాట ఎత్తకండి. అమ్మే కావ్య, ఆగవే. నీ జాతకం బాగోలేకపోతే అసలు ఈ పెళ్ళే కుదిరేది కాదు. వేరే వాళ్ళైతే నువ్వు అనుకున్న మాటలు వాళ్ళే అనేవాళ్ళు. ఇక్కడ నీ ఎదురుగా ఉన్నది రాజా. ఒకసారి రాజా అభిప్రాయం కూడా కనుక్కో. నువ్వనుకున్నదే వాడు అనుకుంటే నీకింక ఎప్పటికీ పెళ్లి జరగదని మేం కూడా అనుకుంటాం. మావయ్య, ఈ మెంటల్ దానికి 4 తగిలించి
పెళ్లి కొప్పించి ముహూర్తాలు పెట్టించి నన్ను పిలవండి, వచ్చి తాళి కట్టి ఈ మెంటలను లాక్కెళ్ళిపోతాను.